ఇప్పుడే ఫ్రెష్ అప్ అయి వచ్చాను. ఇప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఆల్రెడీ నేను నిన్న నైటే ఓట్స్ అయితే మిల్క్లో సోక్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు దాంట్లో కొన్ని సీడ్స్ అవి ఇవి యాడ్ చేసేసి కొంచెం బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత మీకు నేను చూపిస్తాను తర్వాత ఏం చేస్తాను అనేసి. సో ఇక్కడైతే నేను ఇట్లా ఓట్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట నిన్న నైటే. కొంచెం ఇవి ఎక్కువ చల్లగా ఉన్నాయి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల, కొంతసేపు ఇట్లా వదిలేద్దాము వీటిని అంతా. ఓట్స్ తినడం స్టార్ట్ చేసింది ఈరోజు నుంచే. నేను ఏమేమి కావాలి అనేసి నిన్నైతే మొత్తం ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట నేను జెప్టోలో. సో ఇప్పుడు అవి ఏం చూపిస్తాను మీకు నేను ఏమేమి ఆర్డర్ పెట్టుకున్నాను అనేసి. ఫస్ట్ సీడ్స్ అవన్నీ కొంచెం మనం తీసి పెట్టేసుకొని డబ్బాలలో అయితే వేసి పెట్టుకుందాము. సో ఇవన్నీ అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను అనమాట. మీకు వరుసగా చెప్తాను నేను ఏమేమి ఆర్డర్ చేసుకున్నాను ఇప్పుడు, ప్లస్ ఓట్స్లో నేను ఏమేమి మిక్స్ చేసుకుంటాను అనేసి. ఫస్ట్ వచ్చేసి డ్రైడ్ క్యాన్బెరీస్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఆ తర్వాత బ్లాక్ రైజిన్స్ ప్లస్ సన్ఫ్లవర్ సీడ్స్, ఇవి వచ్చేసి పంకిన్ సీడ్స్, వాటర్ మెలాన్ సీడ్స్, ఇవి వచ్చేసి మస్క్ మెలాన్ సీడ్స్ దోస విత్తనాలు ప్లస్ డేట్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఓట్స్ మనం తినలేకపోతే కొంచెం స్వీట్నెస్గా ఉంటుంది కదా డేట్స్ యాడ్ చేసుకోవడానికి అనేసి డేట్స్ అయితే యాడ్ చేసుకున్నాను. డేట్సే కాకుండా మనకు వచ్చేసి ఇంకా మనం ఫ్లాగ్ సీడ్స్ ప్లస్ చియా సీడ్స్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. నా దగ్గర అవి ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నేనైతే అవి ఎక్స్ట్రాగా ఏం ఆర్డర్ చేయలేదు. ప్లస్ మిల్క్ వచ్చేసి నేను స్కిమ్డ్ మిల్క్ అయితే యూజ్ చేస్తున్నాను, చూపిస్తాను మీకు అది. ఈ మిల్క్ అయితే తీసుకున్నాను అనమాట. నేను ఇది గుడ్ లైఫ్ వారి స్కిమ్డ్ మిల్క్ యూజ్ చేస్తాను. నేను వచ్చేసి అవన్నీ అరేంజ్ చేసి పెట్టుకోవడానికి ఇవి బాక్సెస్ అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను అనమాట ఫ్లిప్కార్ట్ మినిట్స్లో. సో చూద్దాము ఇవి ఎట్లా వచ్చినాయి ఏంటి అనేసి. సో ఇట్లా 4 బాక్సెస్ ఉన్నట్టు అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను. నాకు ఇవి 300 అయితే పడినాయి అనమాట. సెట్ ఆఫ్ 4 బాగుంది, క్వాలిటీ కూడా ప్రీమియంగా ఉంది. ఇంటికి వెళ్ళినా ఒకవేళ మనం ఈజీగా క్యారీ చేయొచ్చు అనేసి మైండ్ థాట్లో నేనైతే ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే మనకి ఫిల్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు ఇంకా దీంట్లో స్పూన్స్ దీంట్లో వేసేద్దాము. అండ్ దెన్ నేను వచ్చేసి ఈ ఓట్స్ అయితే తీసుకున్నాను అనమాట. క్రాకర్ ఓట్స్ అయితే యూజ్ చేస్తున్నాను, 2x ప్రోటీన్. గైస్ ఈ సీడ్స్ అన్నీ మీరు ముందే మిల్క్లో వేసేసి నానబెట్టుకోవచ్చు అనమాట. నేను మీకు చూపించాలి అనేసి ఇప్పుడైతే అన్నీ యాడ్ చేస్తున్నాను. ప్లస్ నేను ఇవి కలుపుతానే తినడం లేదు, కొంచెంసేపు నానబెట్టిన తర్వాత అయితే తింటాను అనమాట. దీంట్లోకి వచ్చేసి నేను బనానా కూడా యాడ్ చేసుకుంటాను. కట్ చేసి పీసెస్గా బనానా యాడ్ చేసుకొని తర్వాత అయితే కన్జ్యూమ్ చేస్తాను నేను. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. బనానా అయితే నేను ఇట్లా పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. సో బనానా వచ్చేసి కొంచెం స్వీట్ తక్కువ ఉందన్నమాట. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక్క డేట్ అయితే యాడ్ చేసుకుందాం మనము. సో ఇక్కడ వచ్చేసి నేనైతే డేట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి అన్నీ మిక్స్ చేద్దాము. ఇప్పుడు నిద్రనే గైస్. టైము 10 అవుతా ఉంది. ఇంకా నిద్ర లేయలేదు గైస్. అవి మనం సీడ్స్ వేసి పెట్టినాం కదా, అవి నాంతా ఉంటాయి. అంతలో మనం అయితే వాషింగ్ మిషన్కి బట్టలు వేద్దాము, అవుతా ఉంటాయి. టైం వేస్ట్ చేసుకోకూడదు. సో ఇప్పుడైతే ఇది రెడీ అయిందనమాట. మనకి తిందాము. ఇప్పుడైతే దీన్ని టేస్ట్ చేద్దాము ఎట్లా ఉంటుంది అనేసి. యాక్చువల్గా ఇది టేస్ట్ బాగుంటుందనే ట్రై చేస్తున్నాను. బికాజ్ నేను ఆల్రెడీ ఇది ఒకసారి తిన్నాను అనమాట. మొన్న మా ఫ్రెండ్ చేసుకొని తెచ్చి ఇచ్చింది అనమాట. ట్రై చేయి, నచ్చితే నువ్వు అన్నీ కొనుక్కొని డైలీ తిండు అనేసి. సో మనం ఎట్లా చేసుకుందాము, ఎట్లా టేస్ట్ వచ్చింది అనేసి ట్రై చేద్దాము ఫస్ట్. గైస్ మొహం కడగలే గైస్, మొహం కడకనట్టే తింటుంది గైస్, బ్రష్ కూడా చేయలేదు గైస్. చేసినాం గైస్, చాలా బాగుంది గైస్ నా బ్రేక్ఫాస్ట్ ఈరోజు. నిద్ర లేయి గైస్. నేను సిన్సియర్గా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా గైస్. బ్రష్ చేసి పొద్దున్నే లేచి ఈయన చూడండి బ్రష్ కూడా చేయలే. ఇంకా రామ్ అయితే అప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాడు.
రామ్ అయితే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాడు అనమాట. సో ఇప్పుడైతే మనం బట్టలు వాషింగ్ మిషన్కి వేసినాం కదా, అవి ఆరేసి కొంతసేపు నిద్రపోవాలి గైస్. నిద్ర వస్తా అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. గైస్ ఇప్పుడు ఈ బట్టలన్నీ మనం మడతేయాలన్నమాట. గైస్ ఇప్పుడు టైం వచ్చేసి 11:50 అవుతుంది దగ్గర. సో నేనైతే ఇప్పుడు రెడీ అవ్వాలి, ఎందుకంటే నేను ఒక వీడియో అనుకున్నాను అనమాట. ఆ వీడియో షూట్ చేయడానికి రెడీ అవ్వాలి. ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకొని జస్ట్ హెయిర్ కోమ్ వేసుకొని రెడీ అవ్వడము అంతే. గైస్ నేనైతే రెడీ అయిపోయాను అనమాట. ఇలా ఇప్పుడైతే వీడియో కోసం నేను అంతా రెడీ చేసుకున్నాను అనమాట. లైటింగ్ రెడీ చేసుకున్నాను, సెటప్ అంతా ఫినిష్ అయింది. సో ఇప్పుడైతే మీకు ఒకటి చూపించాలి, ప్రోడక్ట్ చూపిస్తాను ఇప్పుడు అది. సో ప్రోడక్ట్ వచ్చేసి ఇదే, ఇప్పుడు చూపిస్తాను ఏం తీసుకున్నాను అనేసి. ఎస్ గైస్ నేనైతే గ్రీన్ మ్యాట్ తీసుకున్నాను అనమాట కిచెన్లోకి. సో ఎప్పుడైనా కుకింగ్ వీడియోస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇవి కొంచెం టైల్స్ బ్లాక్గా ఉండడం వల్ల క్యాన్కి అంత ఇదిగా అనిపించడం లేదనమాట, నాకు చూడడానికి ఎట్లెట్లో ఉంది. సో ఇప్పుడైతే నేను ఈ గ్రీన్ మ్యాట్ ఇక్కడ వేసేసి మనమైతే ఈరోజు షూట్ చేయబోతున్నాము. ఇదైతే మనకి ఎక్స్ట్రా అయ్యిందనమాట, ఇది తర్వాత కట్ చేద్దాము. ఫస్ట్ అయితే వీటిని ఇట్లా సెట్ చేసేసుకున్నాను నీట్గా. ఇప్పుడైతే మనమైతే వీడియో స్టార్ట్ చేయాలి. సో స్టార్ట్ చేసేస్తాను నేనైతే. సో బాయ్ గైస్, మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని నేను. గైస్ నా వీడియో షూటింగ్ అయితే ఇప్పుడు అయిపోయింది అనమాట. అసలు చూడండి చెమటలు ఎట్లా ఉందంటే, అది కాక హెయిర్ ప్లస్ లూజ్ వేసుకున్నాను. ఎండలకి విసిగెత్తి పోతాను నాకైతే నిజంగా చెప్పాలంటే. చాలా కష్టంగా ఉందన్నమాట వీడియోస్ షూట్ చేయడము. అది ఫ్యాన్ వేసుకుంటే వాయిస్ సౌండ్ వస్తుంది. సో కొంచెం కష్టంగానే ఉంది వీడియోస్ రికార్డ్ చేయడము సమ్మర్లో. సో ఇదన్నమాట మన కిచెన్ పరిస్థితి. వీడియోస్ రికార్డింగ్ అంటే అట్లానే ఉంటుంది. చూడండి, చూసారు కదా సిచ్యువేషన్ ఏంటి అనేసి. అట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు అదంతా క్లీన్ చేసేసుకునేసరికి తలప్రాణం తోక్కొస్తుంది మనకైతే. ఎత్తిపెట్టేసి ఇల్లు అయితే క్లీన్ చేయాలన్నమాట. సో మనమైతే ఇప్పుడు గైస్ మనమైతే మన ఒరిజినల్ స్టేట్ ఆఫ్ మోడ్కి వచ్చేసినాం అనమాట. ఇవి చూసినారా, ఇవన్నీ ఇప్పుడైతే మనం క్లీన్ చేయాలా. ఇవన్నీ ఇప్పుడు పడినటివి అనమాట. సో ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది బోగులు చూస్తానే నేను ఏం వీడియో చేసిన అనేసి. మనం ఇందాక మస్క్ మెలన్ తిన్నప్పుడు ఈ సీడ్స్ అయితే ఉండిపోయాయి అన్నమాట. ఇప్పుడైతే మనం ఇవి క్లీన్ చేసుకుందాము. విత్తనాలు ఒక్కటి తిన్నాము క్లీన్ చేసుకొని. ఇది ఇట్లా చేస్తా ఉంటే చైల్డ్హుడ్ డేస్ గుర్తొస్తున్నాయి అనమాట. మా నాన్న ఎండాకాలం వస్తుంది చాలు దోసకాయలన్నీ కొనేది, దాంట్లో విత్తనాలన్నీ తీసేది. గోన్పట్టు ఉంటుంది కదా మనకి, ఆ గోన్పట్ట మీద వేసి అంతా పులుముతాడు అనమాట. సో పైన అంతా ఈజీగా వెళ్ళిపోతుంది. ఆ విత్తనాలన్నీ తీసి ఎండలో ఎండబెట్టి తింటూ ఉంటాం అనమాట టైంపాస్కి. అంతా రుద్దేసిన తర్వాత ఇట్లా కొన్ని మనకైతే సీడ్స్ ఇట్లా వస్తాయి అనమాట. ఎండబెట్టుకుని తింటే సూపర్ ఉంటుంది టైంపాస్కి. గాయస్ టైం వచ్చేసి ఇప్పుడు 4 అవుతుంది అనమాట, 5 minutes తక్కువ. నేనైతే ఇప్పుడు ఉప్మా చేసుకుంటున్నా తినడానికి. అలా ఉంటుంది. వీడియో షూట్ చేసుకొని దాన్ని కొంచెం క్లిప్స్ అన్నీ యాడ్ చేసుకొని ఎడిటింగ్ చేసేసరికి టైం అయింది. కట్ చేసి అన్నీ వేసే ఓపిక కూడా లేకుండా ఉంది. సో అందుకే నేనైతే ఇట్లా సింపుల్గా అయితే ഉപ്മാ చేసుకున్నా. This is James. അപ്പം നമുക്ക് വീട് അടുത്താണ്. അത്ര ഇഷ്ടമാണോ? బాగా ఇష్టం. കഴിച്ചോ. ఏ ధైర్యంతో పట్టుకోవచ్చని వచ్చారు? పట్టుకున్నావా? గైస్ రామ్ వచ్చినాడు గైస్, రామ్ వచ్చినాడు గైస్. ఏం చూసిరా ఇది? ఇదేదో దోసకాయ ఉన్నట్టు. ఎస్ మస్త్ మెలన్. గైస్ నేను హెల్దీ జ్యూస్ తాగుతున్నా గైస్, పొమోగ్రానేట్. ఎంత సీరియస్? నువ్వు మళ్ళీ థింకింగా ముందు వాడి పేరు గుర్తురాలి, రామాంజన అయిపోతా. సర్లే ఒకసారి మోసపోతాయి, ప్రతిసారి మోసపోను. ఎందుకు దిలీప్ కప్పులు పట్టుకుండా కడుగుతావా?
గైస్ ఇప్పుడే మేమైతే డిన్నర్ కంప్లీట్ చేసేసి సమ్మర్ కూర్చొని ఫ్యాన్ కింద మ్యాచ్ అయితే చూస్తున్నాం అనమాట. గైస్ మేమైతే మ్యాచ్ చూస్తున్నాం అనమాట. సో ఇక్కడైతే నేను టుమారో మార్నింగ్ అయితే ఓట్స్ అయితే నానబెట్టుకున్నాను అనమాట. ఇవైతే ఇంకా ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో వేసేస్తాను. ఫ్రూట్స్ ఏమీ యాడ్ చేయలేదు నేను, ఇవి డ్రై ఫ్రూట్స్ సీడ్స్ ఒకటి యాడ్ చేసుకున్నాను. మార్నింగ్ వచ్చేసి నేనైతే బనానా యాడ్ చేసుకుని అట్లనే అయితే తింటాను అనమాట. ఈరోజు వీడియో అయితే ఇంతే గైస్. బ్లాగ్ ఎలా అనిపించింది అనేసి కామెంట్ అయితే చేయండి. సో నేనైతే నా టైంని అయితే ఇట్లా షెడ్యూల్ చేసుకుంటా అనమాట. పలానా టైంలో నా వర్క్ ఇది అయిపోవాలంటే కన్ఫామ్గా ఆ టైంకి అది అయిపోవాలన్నమాట. సో వీడియో షూటింగ్ ఉన్న రోజు కొంచెం హరీబరీగా ఉంటుంది, అది నార్మల్ అయిపోయింది నాకు ఈ 1 year నుంచి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి అండ్ షేర్ చేయండి. అలానే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.